కింగ్ న్యూస్ తిరుపతి శివార్లోని అభిలాలలో గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలను గుర్తించారు. పైకి మాత్రం భారత్ గ్యాస్ గోడౌన్ అని పేరుంది, కానీ లోపలన్నీ గో గ్యాస్ సిలిండర్లే కనిపిస్తున్నాయి. గో గ్యాస్ పేరుతో ఉన్న 852 సిలిండర్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాటిలో 592 కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయి, 230 డొమెస్టిక్ ఫుల్ సిలిండర్స్ ఉన్నాయి. ఇవే కాక వందలాదిగా ఖాళీ సిలిండర్స్ ఉన్నట్టుగా కూడా గుర్తించారు. హైవే పక్కనే ఉంది ఆ గోడౌన్. కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించలేదు. గో గ్యాస్ సంస్థకు 2019 వరకు మాత్రమే సరఫరా అనుమతులు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే పర్మిషన్ లేకపోయినా కూడా ఇప్పటికీ గ్యాస్ సరఫరా చేస్తున్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గోడౌన్ నిర్వహణకు ఎలాంటి పర్మిషన్స్ లేవు అని అధికారులు గుర్తించారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల కొరతతో ఈ కొరతను మరింత క్యాష్ చేసుకునేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. గ్యాస్ గోడౌన్ మేనేజర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు. ఈ గోడౌన్కి అనుమతులు ఏమీ చూపిలేదండి ఇంతవరకు. కానీ పైన 2000 బీఫామ్ లైసెన్స్ ప్రకారము తిరుమలలో ఉండేటప్పుడు చూపిస్తారు, కానీ ఇక్కడ తీసుకునేది చూపించలే వాళ్ళు. కాబట్టి ఇక్కడ పెట్టుకునేదానికి లేదు. దాని ప్రకారం మనం సీజ్ చేసేసి 6A కేసు పెట్టేసి సార్కు ఇన్ఫర్మేషన్ ఇస్తామండి, సబ్మిట్ చేస్తాం. అసలేంటి గోడౌన్, ఈ సిలిండర్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి సరఫరా చేయబోతున్నారు, మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి రాజుతో మాట్లాడి తెలుసుకుందాం. రాజు, ఈ గో గ్యాస్ సంస్థకు 2019 వరకే సరఫరా అనుమతులు ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి అయినా కూడా పర్మిషన్ లేకుండా అసలు ఎలా గ్యాస్ సరఫరా చేయగలుగుతున్నారు? అసలు భారత్ గ్యాస్ లోపల ఈ గో గ్యాస్ ఎందుకు ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? అంటే ఖచ్చితంగా గో గ్యాస్ సంస్థ పేరుతోనే, గో గ్యాస్ ఏజెన్సీ పేరుతోనే అక్రమ నిల్వలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి 592 కమర్షియల్ గ్యాస్ సిలిండర్, 230 డొమెస్టిక్ సిలిండర్ కూడా అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ తిరుపతి ప్రాంతానికి, కేవలము తిరుపతి రూరల్లో ఉన్నటువంటి అవిలాల ప్రాంతంలోనే దీన్ని గుర్తించారు. అధికారులు చెప్పేదాన్ని బట్టి గో గ్యాస్ పేరుతోనే తిరుమలకు గత కొంతకాలంగా సప్లై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్రమ అమ్మకాలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. అధికారులు కళ్ళుగప్పి జరుగుతోందా లేదంటే అధికారులకు తెలిసే జరుగుతుందా అన్న దానిపై అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం లేకపోయినా అధికారులు గ్యాస్ కొరత ఉంది కాబట్టి గో గ్యాస్ ని బయట తీసారా, లేదంటే 2019 నుంచి కూడా వీళ్ళు నాన్ స్టాప్ గా సరఫరా చేస్తూనే ఉన్నారా? కమర్షియల్ సిలిండర్ల కొరత ఉంది, పూర్తిగా అమ్మకాలు లేవు కాబట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున గత 2 రోజులుగా రెవెన్యూ, సివిల్ సప్లైస్ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీల్లో నిల్వలు ఎంత ఉన్నాయి, అమ్మకాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, అసలు బుకింగ్స్ ఏ రకంగా ఉన్నాయని దానిపై దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఈ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ఒకటి హైవేపై ఉంది. ఈ హైవేపై అక్కడ సిలిండర్ ఏదైతే గోడౌన్ ఉన్నట్టుగా అధికారులకు తెలిసినట్టు, అందుకే అక్కడికి వెళ్ళి వివరాలు సేకరించే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ గోపి అనే మేనేజర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే దీనికి ఎలాంటి పర్మిషన్లు లేకుండానే అక్రమ అమ్మకాలు అట్లాగే గ్యాస్ నిల్వలు ఉంచినట్టుగా తెలుసుకున్న తర్వాతనే జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించారు. ప్రస్తుతం అయితే డిఎస్ఓతో పాటు అధికారులతో కూడా అక్కడే గో గ్యాస్ పేరుతో అక్రమ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేనేజర్ అదుపులో తీసుకున్నారు. పలు రికార్డులు కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. 6A కింద కేసు నమోదు చేసి అతను అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు ఈ గోడౌన్ ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు, దీని వెనకలు ఎవరున్నారు, అసలు తిరుమలకు ఎప్పటి నుంచి సరఫరా జరుగుతుందన్నది పూర్తి వివరాలు సేకరించే అవకాశం అయితే ఉంది. రైట్ రాజు, అది 2 తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రజలంతా గ్యాస్ స్టేషన్స్ దగ్గర, డీలర్స్ దగ్గర క్యూ లైన్లు కడుతూ ఉంటే ఇక్కడ మనకు తిరుపతిలోని అవిలాల దగ్గర మాత్రం ఎంత పెద్ద స్థాయిలో గ్యాస్ సిలిండర్ల నిల్వలు ఉన్నాయో మనకు కనిపిస్తోంది. పైకి మాత్రం అది భారత్ గ్యాస్ డీలర్ ఏజెన్సీ గోడౌన్ కనిపిస్తోంది, కానీ లోపల మాత్రం ఇవన్నీ కూడా గో గ్యాస్ కి సంబంధించిన సిలిండర్లు. అక్కడ మనకు పేరు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి మీరు వీడియోలో చూడొచ్చు గో గ్యాస్ అని. మనం 2 దృశ్యాలు చూడొచ్చు. గ్యాస్ సిలిండర్లు పట్టుకుని మళ్ళీ ఎక్కడ ఈ మాత్రం కూడా దొరుకుతుందో లేదన్న ఉద్దేశంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా గ్యాస్ డీలర్స్ దగ్గర క్యూలు కడుతూ ఉంటే, మరోపక్క మాత్రం ఇలా అక్రమంగా గ్యాస్ నిల్వ చేస్తున్న అక్రమార్కుల భరతం పడుతున్నారు అధికారులు. పైకి భారత్ గ్యాస్ ఏజెన్సీ లాగా గోడౌన్ కనిపిస్తున్నా కూడా లోపల మాత్రం గో గ్యాస్ సిలిండర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాదాపు 852 సిలిండర్లను సీజ్ చేశారు. అందులో 592 కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయి, 230 డొమెస్టిక్ ఫుల్ సిలిండర్స్ ఉన్నాయి. అలాగే ఈ గోడౌన్ కూడా హైవేకి పక్కనే ఉంది. ఇలాంటి భద్రతా ప్రమాణాలు కూడా పాటించలేదు. ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా, ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా కూడా పెద్ద ఎత్తున నష్టం ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంటుంది. ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఈ గోడౌన్ నిర్వహిస్తున్నారు. అది కూడా బయటికి భారత్ గ్యాస్ ఏజెన్సీ, కానీ లోపల మాత్రం గో గ్యాస్ సిలిండర్స్ కనిపిస్తున్నాయి. నిజానికి గో గ్యాస్ సిలిండర్లకి పర్మిషన్ లేదు. 2019 వరకు మాత్రమే వాళ్ళకి పర్మిషన్ ఉంది. కానీ అయితే ఇప్పుడు మరి ఈ గ్యాస్ కొరతను వాళ్ళు క్యాష్ చేసుకునేందుకు ఇలా గో గ్యాస్ సిలిండర్స్ బయటికి తీసి
సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారా, లేదంటే అప్పటి నుంచి 2019 నుంచి కూడా ఇంకా ఈ సరఫరా కొనసాగుతూనే ఉందా? ఇవన్నీ కూడా అధికారుల విచారణలో తేలాల్సిన అంశంగా కనిపిస్తోంది.